సోదరా, ఇదే కదా భ్రమ అంటే. వివాహం ప్రేమ యొక్క లక్ష్యం అన్నది భ్రమ సోదరా. అందుకే ఈ మనుషులు మర్చిపోయి తప్పుని చేస్తున్నారు. అనుకుంటారు వివాహమే ప్రేమ యొక్క లక్ష్యం అని. మనుషులు ప్రేమని పొందటాన్నే ప్రేమని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో కొంతమంది అదృష్టవంతులు వాళ్ళ ప్రేమించిన వాళ్ళనే వివాహం చేసుకుంటారు. మరి కొంతమంది ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ప్రేమించకపోయినా సరే వేరొకరి మెడలో దండ వేయాల్సి వస్తుంది. కానీ వీరిద్దరూ పొరపాటు చేస్తున్నారు సోదరా. వివాహం తర్వాత వారు అనుకుంటూ ఉంటారు, మేము అన్నిటినీ పొందాము అని, మేము ప్రేమని పొందగలిగాము అని, మా లక్ష్యం పూర్తయ్యింది అని. కానీ ఆ తర్వాత ఈ ప్రేమ అనేది ఏదైతే ఉందో ఎప్పుడో ఒకప్పుడు మాయమైపోతుంది. మరియు ప్రేమ పొందలేని వాళ్ళు ఆ ప్రేమ దొరకలేదు అనే బాధలోనే ప్రేమని మర్చిపోతారు. నువ్వు చెప్పిందైతే నిజమే కన్నయ్య. కానీ ఇది వివాహం ప్రేమ యొక్క గమ్యం కాకపోతే అప్పుడు మరేంటి? అంకితం. 100కు 100% నిస్వార్థమైన అంకితభావం. అంకితభావం అనేది ఏదైతే ఒక తల్లి మనసులో తన పిల్లల కోసం ఉంటుందో అది. ఎందుకంటే సోదరా, ఈ ప్రేమ అనేది